నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బాధ్యత గల ఎమ్మెల్యేలు బజారుకెక్కడం బాధ కలిగించిందన్న భట్టి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, భౌతిక దాడులు సరికావని పొన్నం హితవు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేందుకు సీఎం కుట్రలకు తెరలేపారన్న బీఆర్ఎస్. ఎన్ని డైవర్షన్లు చేసినా హామీలపై పోరు ఆగదని కేటీఆర్ స్పష్టీకరణ. హైడ్రా చట్టబద్దమైనదేనన్న కమిషనర్ రంగనాథ్. వచ్చే నెలలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తుందని వెల్లడి. పౌర సరఫరాల శాఖలో 2230 కోట్లు అవినీతి జరిగిందన్న బీజేపీ. అవకతవకపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని పాయల్ శంకర్ వెల్లడి. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం చివరి శ్వాసపై ఉందన్న ప్రధాని. చరమగీతం పాడేందుకు సహకరించాలని ప్రజలకు పిలుపు. సీతారాం ఏచూరికి తుది వీడ్కోలు. భారీగా పాల్గొన్న కమ్యూనిస్టులు. ఢిల్లీ ఎయిమ్స్ కు భౌతిక కాయం అప్పగింత. శాంతి భద్రతల పరిరక్షణే తమ మొదటి ప్రాధాన్యమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధ్యత గల శాసనసభ్యులు బజార్న పడి రచ్చ చేయడం బాధ కలిగించిందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి. స్వేచ్ఛ మితిమీరితే ఏం చేయాలో తెలుసని ఘాటుగా స్పందించారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘర్షణను కాంగ్రెస్ కు అంటగట్టడమేంటని శ్రీధరబాబు ప్రశ్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, భౌతిక దాడులకు దిగడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి ఘర్షణలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. బాధ్యత గల శాసనసభ్యులు బజారున పడటం బాధ కలిగించిందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వేచ్ఛ మితిమీరితే ఏం చేయాలో తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఏం చేయాలో అదే చేస్తామని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉండాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో 132 kV సబ్స్టేషన్ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరో మంత్రి శ్రీధరబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. శాసనసభ్యులుగా బాధ్యత కలిగినటువంటి వాళ్లే బజారును పడి అలా అనుకుంటుంటే నిజంగా బాధ అనిపిస్తా ఉంది. ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళు బజారును పడి అట్లా తనుకుంటుంటే కూడా కొంత ఉపేక్షించాం. వీళ్ళు అతిగా అట్లాగే ముందుకు పోతా ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, తప్పనిసరిగా చేస్తాం. మీలాగా ఎల్ఓపి స్థానం లేకుండా చేశారు, కుర్చీ లేకుండా చేశారు, నా స్థానాన్ని ఇంకోళ్ళకి ఇచ్చారు. ఆ రకంగా పచ్చిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇంకా మళ్ళీ తగుదినమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు జనం. దయచేసి ఇప్పటికైనా వాళ్ళు ప్రజాస్వామ్య విలువల గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటుంటే మంచిది. సభలోకి ప్రతిపక్ష నాయకుడు రాకపోతే కూడా గౌరవంగా మేమే వస్తే బాగుంటుంది, వారు వచ్చి ఆలోచన చెప్తే బాగుంటుంది అని కూడా చెప్పాము. వారిలాగా మీరు వస్తే మేము మైక్ కట్ చేస్తామని చెప్పలేము. ప్రాంతీయ విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ని ప్రశ్నించారు. హైదరాబాద్ లో నివసించే వారిని కాంగ్రెస్ ఏనాడు విమర్శించలేదని స్పష్టం చేశారు. అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి ఇద్దరూ చేసింది తప్పేనని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, భౌతిక దాడులకు దిగడం సరికాదని హితవు పలికారు. శాంతి భద్రతల విఘాతం కలుగుతోందని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఎవరి పేర్ల గురించో ఎవరి గురించో అటువంటి అవసరం లేదు మనకు. మేము శాంతి భద్రతలకు సంబంధించి వాళ్ళు రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడిన మహిళలు లేదా ఇంకా ఆంధ్ర వాళ్ళని అవమానపరిచిన వాళ్ళు రకరకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి. సెన్సిటివ్ సబ్జెక్ట్స్ వాటన్నిటినీ ప్రేరేపితం కాకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టరీత్యా కఠినమైన చర్యలు ఉంటాయన్నమాట సందర్భంగా మనం చేస్తాం. ఇంటికాడికే స్వేచ్ఛగా ఏం శాంతి భద్రత హత్యలైనాయా, మానభంగాలైనాయా, ఏం జరిగినాయి? వట్టినా శాంతి భద్రతని రోడ్డు ఎక్కి ఉరుకుతా ఉన్నారు. ఏం జరిగింది అలా? ఏం జరుగుతుంది? అరే మేము ఇలా మళ్లీ చెప్తా ఉన్నాం. ది తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికి మారలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమేం పోలీసులు ఎన్నడూ అవమానపరిచేదిగా మాట్లాడలే. ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం, ప్రభుత్వ చెప్పు చేతుల్లో బానిసలు కావద్దని చెప్పినాం. ఇవాళ మేము స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైన ఉక్కుపాదం ఒప్పనం. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘర్షణను కాంగ్రెస్ కు అంటగట్టడమేంటని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.
హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే సీటు రాలేదని అక్కస్తో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలకు తెరలేపారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సహా ఆయన అనుచరుల చేతిలో దాడికి గురైన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిని కేటీఆర్ పరిశీలించారు. కుట్రలో భాగంగానే పోలీస్ బందోబస్తు మధ్య అరికపూడి గాంధీతో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా పార్టీ ఫిరాయింపులు సహా 6 గ్యారంటీల అమలుపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ హింసాయుతమైన పద్ధతులు 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కానీ ప్రాంతీయ తత్వం పేరు మీద కానీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు కానీ ఎక్కడ జరగలేదు. 10 ఏళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. కానీ ఇవాళ హైదరాబాద్లో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు, హైదరాబాద్లో లేని పంచాయతీలు ఎగేసుడు. ఎందుకంటే ఒక్కటే కారణం, హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీటు ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లరమల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకటి మాత్రం పక్కా, మేము ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ మావారే. కేసీఆర్ గారు ఈనాడు కాదు, తెలంగాణ రాకముందు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక చెప్పినారు. ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం కానీ ప్రాంతీయ ద్వేషం కానీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ఎఫ్ఐఆర్ కానీ, ఒక చిన్న దాడి కానీ, ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద. ఇప్పుడు కూడా ఉండదు, ఉండబోదు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు కేసు పెట్టారు. గాంధీ, అతని కుమారుడు, సోదరుడిపై కేసు నమోదు చేశారు. మరో 2 కార్పొరేటర్ల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్లను పోలీసులు నిందితులుగా చేర్చారు. రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో నిర్వహించే కేబినెట్ సమావేశంలో వరదలు, కేంద్ర ప్రభుత్వ సాయంపై చర్చించనున్నారు. హైడ్రా పని విధానం, చట్టబద్దతపై చర్చించి ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్, కులగణన, కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఉన్న డిమాండ్లపై చర్చించి ఆర్డినెన్స్ తీసుకురానుంది. 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీలో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులను సభ్యులుగా నియమించి జీవో విడుదల చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గ నేతలతో మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజావాణిలో ఈ నెల 20వ తేదీ నుంచి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో 100% అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సౌర విద్యుత్ ప్లాంట్లను విరివిగా ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహిళా సంఘాలతో నిర్వహించి ఉత్పత్తయ్యే కరెంట్ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాజాపూర్లో ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సౌర విద్యుత్ ప్రాజెక్టుకు భట్టి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని పునరుద్ఘాటించారు. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం మొదలుపెట్టినటువంటి మహిళా సంఘాలను నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలనేటువంటి ఆలోచనతో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళలందరికీ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలని మహాలక్ష్మిలాగా చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తహతలాడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో సోలార్ పవర్ ప్లాంట్ అనేకం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని రాబోతున్నాం. ఈ సోలార్ పవర్ ప్లాంట్ని 2 నుంచి 5 మెగావాట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి
రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిధులిప్పించి మీరు ఉత్పత్తి చేసేటువంటి కరెంటుని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం నిర్ణయం తీసుకుందని చెప్పి చాలా సంతోషంగా ఈ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈరోజు నేను ప్రకటిస్తా ఉన్నాను. హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు వచ్చే నెలలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాబోతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. మంత్రివర్గ ఆమోదంతో విశేషాధికారాలతో హైడ్రా ఉంటుందని పేర్కొన్నారు. క్రెడాయి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగనాథ్ హైడ్రా వల్ల స్థిరాస్తి రంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ వచ్చాక 6 వారాల్లో ప్రభుత్వం అసెంబ్లీలో హైడ్రా బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని రంగనాథ్ వెల్లడించారు. పోలీసులకు టాస్క్ ఫోర్స్, గ్రే హౌండ్స్ తరహాలో మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారంగా ఉంటుందని తెలిపారు. Today somebody has challenged in the High Court whether Hydra is legal or not anedi. So it's a legal entity definitely, because a lot of bodies were floated through executive resolution, like for instance Planning Commission, Cabinet Secretariat, Law Commission. Shortly there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. ఇప్పుడు వాల్టా కిందో, లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో, లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో, ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో, ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకెన్. దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బీ ఫార్ములేటెడ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో అసెట్ ప్రొటెక్షన్. ఈ చిన్న వర్షానికి కూడా మన హైదరాబాద్లో flooding and roads are totally heavily waterlogged, more than 141 waterlogging points. It is as per the GO. We are now we do not issue any notices, so let this be very clear. Hydra notice ఇచ్చింది అని చెప్పి వస్తుంటుంది, ఎక్కడ కూడా మేము నోటీస్ ఎక్కడ ఉండదు. మున్సిపాలిటీస్, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ వాళ్ళు కానీ, లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ, ఇంకా ఇతర అందరు ఏజెన్సీస్కి మేము వి అసెస్ దెమ్. సో టాస్క్ ఫోర్స్ ఎలా అయితే పనిచేస్తారో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ టాస్క్ ఫోర్స్ ఓన్లీ, రైట్? సో దట్ ఈస్ ద క్లియర్ మ్యాండేట్ ఆఫ్ హైడ్రా. పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాడసాని రామ్ భూపాల్ రెడ్డి హైదరాబాద్ అమీర్పూర్లోని పద్మావతి నగర్లో తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆరోపించారు. 1986లో 24 ఎకరాల్లో తాము కొనుగోలు చేసిన ప్లాట్లను కాడసాని కబ్జా చేశారని వాపోయారు. ఇన్నాళ్లు తమ ప్లాట్లలోకి వెళ్లనీయకుండా అక్రమ నిర్మాణాలతో రోడ్డు బ్లాక్ చేశారన్నారు. తాజాగా హైడ్రా చర్యలతో తమ ప్లాట్లలోకి వెళ్లే దారి పునరుద్ధరణ అయిందన్నారు. భూమి కోసం పోరాడుతుంటే మాజీ ఎమ్మెల్యే అనుచరులు తమను భయపెడుతున్నారని, వారి వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమీన్పూర్ లేఅవుట్లో మా సభ్యులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్లాట్లు కొనుక్కొని కంటిన్యూగా అనుభవిస్తున్నాం. 2006లో రాంభూపాల్ రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి 58 ఎకరాల్లో ఆయన డెవలప్మెంట్కి తీసుకొని అందులో నుండి ఇందులో కూడా మొత్తం మట్టి పోసిందనేసి దారులన్నీ మూసేసి, ఆ దారులు మూసిన తర్వాత మమ్మల్ని లోనకు పోనీయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, భయపెడుతున్నారు కూడా. దీని మీద 10 దఫాలుగా మేము కేసులు పెట్టాం, అన్నీ జరిగాయి. ఎక్కడా కూడా మాకు న్యాయం జరగలేదు, వారి మీద చర్యలు తీసుకోలేదు. 2006లో ఆర్కే ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక బిల్డర్కి ఆయన డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. మా ఎవరు పర్మిషన్ లేకుండా మా ప్లాట్లు అన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది. మేము ఎవరు ఆయనకు అమ్మలేదు, డబ్బు తీసుకోలేదు కూడా. సర్వే ఎన్నిసార్లు పెట్టినా సరే వారికి ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితోటి సర్వేలను ఆపేస్తున్నారు. మాకు సామాన్యులు కాబట్టి మా మాట ఎక్కడ చెల్లుబాటు కావడం లేదు. మా ప్లాట్లు మాకు కావాలి, ఎక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే దానికి అవకాశం కల్పించడం లేదు. వెళ్ళినప్పుడంతా భయపెడుతున్నారు, భయపడి వస్తున్నారు. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మేము వెళ్ళి దారి ఓపెన్ చేయడం, మరుసటి రోజు వెళ్ళేటప్పటికి మళ్ళీ దారి మూసేయడం. హైడ్రా వారి పుణ్యమా అని ఇప్పుడు దారి ఓపెన్ అయింది. దగ్గరికి వెళ్తే ప్లాట్స్ చూసుకోవడానికి వెళ్తే బెదిరించటం. అక్కడ రామాగౌడ్ అనే అతను, కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు వీళ్ళు, సిస్లా రమేష్, సిస్లా లోహిత్. ఇప్పుడు ల్యాండ్ మొత్తం తన పేరు మీదే ఉంది. మరి సిస్లా లోహిత్ అని రాసున్నారు బయట గేట్స్ మీద. తను ఎవరో ఏంటో, ఇట్లాంటి ఫ్రాడ్ వాళ్ళందరినీ దయచేసి అసెంబ్లీలోకి రానియకూడదు, ఎట్టి పరిస్థితిలో రానియకూడదండి. ఇప్పుడు ఇట్లా నార్మల్గా ఉంటేనే ఇంతమందికి అన్యాయం జరిగింది. రేపు అసెంబ్లీలో చట్టాలు చేసి అసెంబ్లీలోకి వెళ్తే ఇంకెంతమందికి ఏమేమి అన్యాయాలు చేస్తారు, ఏమేమి ఫ్రాడ్లో చేస్తారో కూడా అసలు మనం తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది.
హైదరాబాద్లో పేదలు ఎదుర్కొంటున్న భూ పట్టాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థలో వక్ఫ్ భూ బాధితుల నుంచి అభిప్రాయ సేకరణలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ పాల్గొన్నారు. కొన్నేళ్లుగా రిజిస్ట్రేషన్ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులున్న వక్ఫ్ భూములు అంటున్నారని బాధితులు వాపోయారు. బోడుప్పల్ భూ బాధితుల సమస్యను జాయింట్ పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని ఈటల హామీ ఇచ్చారు. తక్షణం శాసనసభను సమావేశపరిచి సమస్య పరిష్కారంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించాలని సూచించారు. హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా గొప్ప నగరంగా ఎదుగుతున్నది కదా నేను చూస్తున్నా. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది వారు చెప్తున్నా. అన్ని పడిపోయినాయి, రిజిస్ట్రేషన్ పడిపోయినాయి, అమ్మకాలు పడిపోయినాయి, వ్యాపారం పడిపోయింది. దీని ఇంపాక్ట్ ఎట్లుందో నాకు తెలుసు. మరి ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియదు కానీ తక్షణమే ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఇట్లాంటి సమస్యలు లేవు, అది ఎలిబెనగర్లో ఉండే వనరు 8 కావచ్చు, నా బోడుప్పల్లో ఉన్నటువంటి భూముల సమస్య కావచ్చు, పేదలు కట్టుకున్నటువంటి అనేక జాగాలలో కట్టుకునే ఇల్లు కావచ్చు, అవి ఎవరు కావచ్చు, వీటి మీద తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలి, చర్చ పెట్టాలి. ఒక్కొక్క సమస్య పరిష్కరించాలి తప్ప నాంచే ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ మీకు తమ్మున్నట్ట లేనట్ట అని చెప్పి అడుగుతారు ప్రజలు. పౌర సరఫరాల శాఖలో 2230 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపించింది. రాష్ట్రంలోని మిల్లర్ల వద్ద నిల్వ ఉన్న 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం ఇటీవల టెండర్లు పిలిచిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. బిడ్ దక్కించుకున్న వారు మిల్లర్ల నుంచి ధాన్యం సేకరించడం లేదన్నారు. టన్నుకు 2230 రూపాయలు అదనంగా తీసుకుని మిల్లర్లకే వడ్లు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. ఇలా చేయడం వల్ల వానాకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యం నిల్వ చేయడం కష్టమవుతుందన్నారు. ఇప్పటికే 54,000 కోట్ల అప్పుల్లో ఉన్న పౌర సరఫరా సంస్థ మరింత రుణాల ఊబిలో కూరుకుపోతుందని పాయల్ శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకపై గవర్నర్ను కలిసి సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తామన్నారు. ప్రభుత్వం మొన్న 5-6 నెలల క్రితం సివిల్ సప్లైలో వడ్ల టెండర్ పెట్టింది. ఆ టెండర్లలో జరిగినటువంటి గోల్మాల్ ఏంటంటే యావరేజ్గా 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు టెండర్ పెట్టి 2007 రూపాయల చొప్పున ఒక 5 బిడ్డర్లకు ప్రభుత్వం అప్పగించింది. టెండర్ దక్కించుకున్నటువంటి బిడ్డర్లు ఏం చేయాలా? 20,070 రూపాయల చొప్పున ఒక్క మెట్రిక్ టన్నుకు ప్రభుత్వానికి చెల్లించి మిల్లర్ల దగ్గర స్టాక్ ఉన్నటువంటి వడ్లని వాళ్ళు లిఫ్ట్ చేయాలి. కానీ జరుగుతున్నది ఏంటిది? 20,070 రూపాయల దగ్గర బిడ్డర్లు కొనుగోలు చేసి మిల్లర్ల దగ్గర 22,030 రూపాయలు మిల్లర్ల దగ్గరికి వెళ్ళి బిడ్డర్లు వసూలు చేస్తున్నారు. టన్నుకు 2,230 రూపాయలు. ఈ డబ్బు ఎవరి ఖాతాల్లోకి పోతున్నది? ఇంత పెద్ద స్కామ్ జరిగింది. ప్రభుత్వం ఏ తప్పు చేయనప్పుడు ప్రభుత్వం విచారణకు ఎందుకు ఆదేశిస్తలేదు? హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి కొత్తగూడ చౌరస్తా నుంచి మాదాపూర్ వైపు నడుచుకుంటూ వెళుతూ రోడ్డు దాటుతున్న మాధవి అనే యువతిని వెనక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో బస్సు చక్రాల కింద పడిన యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ యువతిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం చివరి శ్వాసపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తీవ్రవాద సమస్యకు చర్వగీతం పాడి జమ్మూ కశ్మీర్ను దేశంలో సురక్షితమైన, సంపన్నమైన భాగం చేయడానికి సహకరించాలని ప్రజలను కోరారు. దోడా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోదీ అంతా కలిసికట్టుగా ఈసారి జరిగే ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించే విప్లవాత్మకమైన తీర్పు ఇవ్వాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ను విదేశీ శక్తులు లక్ష్యంగా చేసుకుంటే తర్వాత కుటుంబవాదులు బోల్తా కొట్టించారని విమర్శించారు.
కుటుంబ పార్టీలు ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ పార్టీలు జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలని అనుకుంటున్నాయని ప్రధాని ఆరోపించారు. అలా జరిగితే రిజర్వేషన్లు పోతాయని, మళ్లీ భయానక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్తుపై ఆలోచించని పార్టీల నిర్వాకంతో జమ్మూ కశ్మీర్ యువత తీవ్రవాదంతో బాధపడుతోందన్నారు. అలాంటి పార్టీలను ఢీకొట్టేందుకు కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్టు ప్రధాని చెప్పారు. ఇందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. इस बार जम्मू कश्मीर का चुनाव जम्मू कश्मीर का भाग्य तय करने वाला है. आजादी के बाद से ही हमारा प्यारा जम्मू कश्मीर विदेशी ताकतों के निशाने पर आ गया. इसके बाद इस खूबसूरत राज्य को परिवारवाद ने खोखला करना शुरू कर दिया. यहां जिन राजनीतिक दलों पर आपने भरोसा किया, उन्होंने आपके बच्चों की चिंता नहीं की. जम्मू कश्मीर के मेरे नौजवान आतंकवाद में पिसते रहे और परिवारवाद को आगे बढ़ाने वाली पार्टियां आपको गुमराह करके मौज काटती रही. ఎన్నికలు జరగనున్న జార్ఖండ్తో పాటు గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధాని మోదీ రేపటి నుంచి 17 వరకు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో 12,460 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రేపు జార్ఖండ్ టాటానగర్ రైల్వే జంక్షన్లో మోదీ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అనేక రైల్వే ప్రాజెక్టులను దేశానికి అంకితం చేస్తారు. 20,000 మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. అంతేకాక జార్ఖండ్లో రోడ్లు, కోచ్ డిపోట్ ప్రాజెక్టులు, వంతెనలను ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 16న గుజరాత్లో వెళ్లనున్న మోదీ 4వ గ్లోబల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ను ప్రారంభిస్తారు. అహ్మదాబాద్లో 8,000 కోట్లకు పైగా అభివృద్ది పనులకు శంకుస్థాపనలతో పాటు అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టును, వందే భారత్ రైళ్లను, అలాగే భారత్లోనే తొలి వందే మెట్రో రైలును ప్రారంభిస్తారు. 17వ తేదీన ఒడిశాకు రానున్న మోదీ భువనేశ్వర్లో 3,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. సుభద్ర పథకాన్ని లాంచ్ చేయనున్న ప్రధాని ఆ పథకం కింద 10 లక్షల మంది ఒంటరి మహిళలకు 5 ఏళ్లకు 50,000 ఆర్థిక సాయం అందించనున్నారు. వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి పార్టీలకు అతీతంగా ప్రముఖులు నివాళులర్పించారు. ఉదయం 11 గంటలకు ఏచూరి పార్థివ దేహాన్ని ఢిల్లీలోని ఆయన ఇంటి నుంచి సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ కు తరలించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు, కార్యకర్తలు లాల్ సలాం అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఏకేజీ భవన్ లో ఏచూరి భౌతికకాయానికి నివాళులర్పించారు. కేరళ సీఎం పినరయి విజయన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, డీఎంకే ఎంపీ కనిమొళి ఏచూరి పార్థివ దేహంపై పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని బోధన, పరిశోధనల అవసరాల కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పగించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్ లోనే సీతారాం ఏచూరి కన్నుమూశారు. వైద్యురాలిపై అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని, అలాగే వైద్యుల అన్ని డిమాండ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని బంగాల్ సీఎం ఆందోళన చేస్తున్న డాక్టర్లకు హామీ ఇచ్చారు. అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా సెక్టార్ 5లోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం బయట వైద్యులు నిరసనలు చేస్తున్న ప్రదేశాన్ని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆకస్మికంగా సందర్శించారు. న్యాయం కావాలన్న డాక్టర్ల నినాదాల మధ్య దీదీ ప్రసంగించారు. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న డాక్టర్లకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని భరోసా ఇచ్చారు.